ఎమ్మెల్యే పదవైనా, ఎంపీ పదవైనా తీసేసేటటువంటి హక్కు ఎవరికి ఉండాలి? ఎలా ఉండాలి? పార్ల సీఎం అనైనా, ప్రధానమంత్రి అయినా తీసేసే హక్కు ఎవరికి ఉండాలి? ఎలా ఉండాలి? మామూలుగా సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళని తీయాలంటే ఖచ్చితంగా దేశంలో ఏదైతే 2/3 మెజార్టీతో అక్కడ ఇదే ప్రధానమంత్రిని తీసేయడానికంటే అక్కడ బలం తగ్గిపోతే ఆటోమేటిక్గా తీసేస్తారు. కానీ అట్లా సాధ్యం కాదు. ఉండగా పదవులను తీసేయడానికి ప్రధానమంత్రికి ఇప్పటిదాకా ఎట్లాంటిది లేదు. సీఎంలు తీసేయాలంటే కూడా కుదరదు. ఎప్పుడంటే బలం పడిపోతే ఆటోమేటిక్గా అనర్హత అవుతారు. అలా కాకుండా బలం పూర్తిగా ఉన్నప్పుడు తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ముఖ్యమంత్రిని తీయడానికి వీల్లేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా సరే వాళ్ళ మీద నేర నిరూపణ అయితే ఇప్పుడు 2 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అనర్హత వేటు పడుతుంది. అది సమస్య వచ్చాక మళ్ళీ వాళ్ళకి దాని మీద స్టే రాగానే అంటే కింద కోర్టు శిక్ష విధిస్తుంది 2 సంవత్సరాల ఏడాదో ఎట్లాగా 2 సంవత్సరాల పైన నెల అట్లాగా. ఆ వెంటనే శిక్ష విధించగానే వాళ్ళది అనర్హత వేటేయగానే మళ్ళీ వాళ్ళ దాని మీద పైకోర్టు స్టే వస్తుంది. దాంతో మళ్ళీ వాళ్ళని కొనసాగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర మంత్రులైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంటు ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వం 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పడింది. ఇందులో బీజేపీ నుంచి 15 మంది, ఇతర ఎన్డీఏ పార్టీ నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాలని నిర్ణయించడంతో విపక్ష పార్టీల సంఖ్య 4కే పరిమితమైంది. ఎన్సీపీ, ఎస్పీ, అకాలీదళ్, ఏఐఎంఐఎం, వైకాపా మాత్రం ఈ కమిటీలో చేరినాయి. ఓ నామినేటెడ్ సభ్యుడిని కూడా ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి డీకేఆర్న బీజేపీ, కే లక్ష్మణ్ బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, లావకృష్ణదేవరాయలు టీడీపీ, వల్లభనేని బాలశౌరి జనసేన, నిరంజన్ రెడ్డి వైకాపాలకు చోటు లభించింది. ఈ జేపీసీ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రభుత్వ సవరణ బిల్లును కూడా పరిశీలించబోతోంది. బీజేపీ బీ టీంగా వ్యవహరించే పార్టీలకే జేపీసీలో చోటు దక్కిందని కాంగ్రెస్ విమర్శించింది. వీళ్ళు రామన్నారు. బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతారు అన్నప్పుడు వాళ్ళు ముందుగానే వేరే ముఖ్యమంత్రిని పెట్టేసి వెళ్ళేవాళ్ళు. జయలలితని అట్లా చూసాం, లాలూ ప్రసాద్ వాళ్ళ భార్యను చూసాం. జయలలిత వాళ్ళ మనుషులనే పెట్టుకున్నారు. బట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నైతికంగా వెళ్ళేవాళ్ళు. కానీ మొన్న ఈవెన్ సోరెన్ కూడా అట్లాగే చేసుకొచ్చాడు. కానీ ఆ మొత్తం వ్యవహారాన్ని మార్చి పడేసింది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. తను జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. రాజ్యాంగంలో అది లేదు పొమ్మన్నాడు. ఈవెన్ కోర్టులో కూడా అదే అన్నది. దాంతో జైల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. అతన్ని చూశారు కాబట్టి అందుకని ఈ కొత్త చట్టానికి ప్రిపేర్ చేస్తున్నారు.